భగవద్గీతలో 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగం అందులో 6th శ్లోక ద్వౌ భూత సర్గో లోకేస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఇక్కడ ద్వౌ ద్వౌ అంటే ఏమిటి అంటే రెండు విధాలుగా. ఏవి రెండు విధాలుగా అంటే ఇంతకుముందు అసురీ లక్షణాలు కొన్నిగా చెప్పి దైవీ సంపదలో ఉన్న లక్షణాలు ఎక్కువగా చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు మాత్రము దైవీ సంపదతోనే పుట్టావు, అందుకు నువ్వు శోకించకు అని చెప్పాను. తర్వాత మళ్ళీ ఇక్కడ అసలు సాధారణంగా ఈ స్వభావాలు ఎవరిలో ఉంటాయి ఏమిటి అన్నది ఈ శ్లోకాలో చెప్పటం. అందుకే ద్వౌ ద్వౌ అంటే రెండు. అంటే ఈ రెండుగా ఈ సృష్టిలో ఏముంటాయి అంటే భూత సర్గం. భూత సర్గం అంటే ప్రాణులు. ఇక్కడ ప్రాణుల్లో ముఖ్యంగా చెప్పేది మనుషుల గురించి. అంటే సృష్టింపబడిన సృష్టిలో ఇంతకు ముందు ఏదైతే త్రిగుణాల గురించి చెప్పినప్పుడు అన్నీ కూడా గుణమయంగానే ఉంటాయి. అంటే మూడు గుణాలు అందరిలోనూ ఉంటాయి. ఈ మూడు గుణాలు అందరిలోనూ ఉంటాయి, అలాగే రెండుగా ఉంటాయి అందరిలోనూ. ఏమిటవి అంటే ఇక్కడ ఈ భూత సర్గం ఏవైతే ప్రాణులు ముఖ్యంగా మనుష్యులు, ఈ మనుషుల్లో రెండు రకాలుగా ఉంటాయి. ఎలా అయితే మూడు గుణాలు మనుషుల్లో ఉన్నాయో అలాగే రెండు రకాల స్వభావాలు కూడా ఉంటాయి. అందుకే భూత సర్గం అని లోకేస్మిన్, ఈ లోకంలో. ఇలా మనుషుల్లో రెండు రకాలు ఆ స్వభావాలు లోపల ఉంటాయి. రెండు కలయికతో త్రిగుణాలు ఎలా అయితే లోపల ఉన్నావు, మనమే సాత్వికంగా వ్యవహరిస్తుంటాం, రజోగుణంలో వ్యవహరిస్తూ ఉంటాం, తామసిగా కూడా. అంటే ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్కలాగా ఎలా అయితే ఒక గుణానికి లోబడిపోయి ఉంటామో అలాగే ఇక్కడ రెండు. దైవాసుర ఏవచ అంటే దైవీ సంపద్దు అలాగే అసురీ సంపద్దు, ఈ రెండు కూడా. ఇవే రెండుగా ఈ భూత సర్గాలన్నిట్లో కూడా ఈ లోకంలో ఉన్నాయి. దైవో విస్తరసః అంటే దైవం అన్నది మళ్ళీ దివ్యమైనది. విస్తరసః అంటే ఇంతకు ముందు ఏవైతే 26 లక్షణాల రూపంలో దైవీ సంపద అన్నది ఏమిటి అన్నది అది చక్కగా స్పష్టంగా చెప్పారు. అందుకే విస్తారంగా అది నేను చెప్పాను. ప్రోక్త అంటే చెప్పాను. ఆసురం పార్థమే శృణు. ఈ అసురీ స్వభావాల గురించి 6 లక్షణాలే చెప్పారు. దాన్ని నేను విస్తారంగా చెప్పలేదు. అందుకే అర్జున దాని గురించి కూడా చెప్తాను విను అని చెప్తున్నాడు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే ద్వౌభూత సర్గో లోకేస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరస ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ లోకంలో ఉన్న మనుషులందరిలో కూడా రెండు విధాలుగా ఉంటాయి. దైవీ లక్షణాలు ఉన్నవాళ్ళు అలాగే అసురీ లక్షణాలు ఉన్నవాళ్ళు. ఈ రెండు లక్షణాలు అందరిలోనూ ఉంటాయి. అయితే దైవీ లక్షణాల గురించి నేను చాలా వివరంగా నీకు చెప్పాను, కానీ అసురీ స్వభావాల గురించి నేను నీకు చెప్పలేదు. అవి కూడా నేను ఇప్పుడు నీకు చెప్తాను. అంటే నిజంగా అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అర్థం అవుతూ ఉంది అని అనుకుంటావు, కానీ దాని స్పష్టత మనకి రాదు. పైకి అర్థమైతే ఒకలాగా ఉంటుంది, దాని లోతన్నది తెలిస్తే ఇంకో రకంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క జీవిలో ఎలా అయితే మూడు గుణాలు ఉన్నాయో ఈ సృష్టిలో ఇవి ఉన్న అన్నీ కలుపుకుంటే భూత సర్గ అంటే అదొక గ్రూప్ లాగా. అందుకే అందరిలో కూడా లక్షణాలు కొన్ని ఉంటాయి. అందుకే ఈ భూత సర్గ ఎలా అయితే మనము ఒక్కొక్క వర్ణానికి సంబంధించి చూసుకున్నా సరే, ఒక్కొక్క జాతికి సంబంధించి తీసుకున్నా మళ్ళీ ఎలా అయితే విభాగాలు చేస్తూ ఉంటామో అలాగే ఇక్కడ ఉన్న సృష్టిలో ఈ లోకంలో ఉన్న జన్మలు తీసుకున్న వాళ్ళలో కొన్ని కొన్ని స్వభావాలు కలిగి ఉంటాయి. పైగా ఈ స్వభావాలు దేనికి కారణము? మూడు గుణాలు ఎలా అయితే అందరిలోనూ ఉన్నాయి, సాత్విక రజోగుణం తమోగుణం. అందరిలోనూ ఉన్నప్పటికీ కూడా కొంతమందికి పుట్టుకతోనే రజోగుణం తమోగుణం అన్నది అణిగి ఉంటాయి, సాత్వికం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో సాత్వికం అణిగిపోయి ఉంటుంది, రజోగుణం ఎక్కువగా ఉంటుంది, తామసిక ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో సాత్విక రాజస తగ్గిపోయి ఉంటుంది, తమో గుణమే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందుకే లక్షణాలు ముఖ్యంగా దైవీ లక్షణాలు, అసురీ లక్షణాలు. అలాగే ఇప్పుడు స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ కూడా దైవీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటారు. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళకి వాసనలు ఎక్కువగా ఉంటాయి. మనం ఏదైతే కర్మలు చేస్తూ ఉంటే దాని ప్రభావంలో మళ్ళీ ఎలా అయితే కర్మ బంధనంలోకి వెళ్ళిపోతూ ఉంటామో, ఒక కర్మ ద్వారానే మనకి పాపం అన్నది పుణ్యం అన్నది మనం చేసిన దానికి మనకి వస్తూ ఉంటాయి. అలాగే ఇంతకు ముందు జన్మలో కూడా మనం కొన్ని చేసి ఉన్నాం.
గత జన్మలో పాపాలు చేసి ఉన్నా, మళ్ళీ అవి మనమే అనుభవించి, మనమే తొలగించుకోవాలి. అయితే కొన్ని కొన్ని వాసనలేవైతే పూర్వ జన్మల్లో మనం పొంది ఉన్నామో, శరీరాన్నయితే విడిచిపెట్టి మళ్ళీ జన్మంతే తీసుకున్నావు గానీ, వాసనలు కూడా మనతో తెచ్చుకుంటూ ఉంటాము. ఆ వాసనలు మనతో ఉన్నంత వరకు ఏమవుతుందంటే, మనం ఇంకా అపవిత్రంగానే ఉన్నట్టు, శుద్ధత్వం రానట్టు. అందుకే ఆ స్వభావాల కారణంగా కొన్ని కొన్ని మళ్ళీ అటువంటి కర్మలే చేస్తూ ఉంటాం. అటువంటి తలంపులే మనలో వస్తూ ఉంటాయి. అందుకే ఆ స్వభావాలు కొంతమందికి మారుతూ ఉంటాయి. అందుకే కొన్ని కొన్ని చూస్తూ ఉంటే దీనికి దానికి పొంతన లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దైవీ సంపత్తి తీసుకున్న, అసురీ సంపత్తి తీసుకున్న దీనికి దానికి చాలా తేడా ఉంది. అందుకే పరస్పరం విరుద్ధ స్వభావాల్లాగా ఉంటాయి. అందుకే ఇప్పుడు ఉన్నతంగా ఉండగలిగిన వాళ్ళు ఎలా అయితే కొన్ని కొన్ని లక్షణాలు పెంచుకుంటూ ఉన్న కారణంగా అలా ఉంటారు. ఎలా అయితే ఒకే మనిషి ఇప్పుడు నేను వ్యక్తిగతంగా అంటే నా కుటుంబం ఉంటుంది, నా పిల్లలు ఉంటున్నారు, నేను ఇంట్లో ఒకలాగా ఉంటాను. అలాగే వృత్తిలో, ఆ వృత్తి చేసేటప్పుడు ఒకలాగా ఉంటాను. ఇప్పుడు ఎలా అయితే కసాయివాడు ఉంటాడు, అది కోసివ్వాలి, అది తన వృత్తి. ఇంట్లో కూడా అలానే ఉంటాడని ఎలా అనుకుంటాం? తను నిజంగా చాలా సాత్విక గుణాలతో ఉండుంటాడు. కాకపోతే ఇది వేరే పనేది లేక ఈ పని చేస్తున్నాడు. ఇది చేసినంత మాత్రాన ఎప్పుడూ అలాగే ఉంటాడంటే లేదు. అలాగే నీకు వ్యక్తిగతగా కొన్ని ఉంటాయి. అలాగే వృత్తిలో ఉన్నప్పుడు ఒకలాగా కాకపోతే 24 గంటలు ఈ శరీరంలోనే ఉన్నావు. అది గమనించుకుంటూ ఉండాలి. కొంతమంది చూస్తూ ఉంటాం. చాలా గంభీరంగా అనిపిస్తున్నారు. వీళ్ళకి కోపం ఎక్కువ, దయాజాలి ఏమీ ఉండవనిపిస్తుంది. కానీ వాళ్ళు చూపించే జాలితో పోలిస్తే అసలు మనం దేనికి పనికిరాం అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది ఆధ్యాత్మిక సాధనలో ఉంటారు. కాకపోతే వాళ్ళలో కూడా గుణదోషాలు ఉంటూనే ఉంటాయి. ఎలా అయితే మనకి ధర్మం అన్నది 4 పాదాల మీద సత్యయుగంలో ఉండేది అంటారు. క్రమేణా, క్రమేణా, క్రమేణా అది మళ్ళీ మనకి త్రేతాయుగం వచ్చేటప్పటికి 3 పాదాల మీద ఉంది. ద్వాపర యుగానికి వచ్చేసేప్పటికి 2 పాదాల మీద, కలియుగంలో ఒక పాదం మీదే ఉంది. అంటే చాలా బలహీన పడిపోతూ ఉన్నది. అలాగే ఈ ఆసురీ సంపద గాని, దైవీ సంపద గాని సత్యయుగంలో ఉండేటప్పటికేమో వాళ్ళిద్దరూ వేరు వేరు లోకాల్లో ఉండేవాళ్ళు. అంటే అసురీ వాళ్ళు వేరుగా, దైవీ సంపద ఉన్నవాళ్ళు వేరుగా. అయితే త్రేతాయుగానికి వచ్చేసరికి ఒక లోకంలోనే ఇద్దరు నివసించటం. అలాగే ద్వాపర యుగంకి వచ్చేసరికి ఒక కుటుంబంలోనే ఉండటము. కానీ కలియుగం వచ్చేసరికి ఒక మనిషిలోనే ఉంటాయి. ఎలా అయితే 3 గుణాలకి లోబడి ఉన్నారు. పైగా నేను చేసుకునే కొన్ని సాధనల కారణంగా కొన్ని నేను నిర్మూలించుకుంటూ ఉంటాను. పైగా ఇది నాకు మంచిది కాదన్నప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే, దాన్ని నేను తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. పైగా అటువంటివి ఉండటం వల్ల నాకే కాదు, నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి కూడా హాని అన్నప్పుడు నేను ఇంకొంచెం ఎక్కువగా కృషి చేస్తూ ఉంటే అవి నేను తొలగించుకుంటూ ఉంటాను. ఎలా అయితే ఓకే. మనిషిలో ఇలా మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే స్పష్టత. కొన్ని కొన్ని నువ్వు కర్మలు చేస్తూ కూడా ఆ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండటం కారణం ఏంటంటే సాత్విక గుణం పెంచుకోవటము. అలాగే ఈ దైవీ సంపద పెంచుకుంటూ ఉన్నప్పుడు రజోగుణం, తమోగుణం అన్నది మళ్ళీ నీకు తగ్గిపోతూ ఉంటుంది. రజోగుణం, తమోగుణం ఎక్కువగా ఉంటే అసురీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వికారాలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఈ వికారాల కారణంగా మళ్ళీ చంచలత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి చిన్న ఉదాహరణగా చెప్పుకోవాలంటే, అసలు ఎందుకు ఈ స్వభావాల గురించి అంత ఎక్కువగా చెప్తున్నారు అంటే, దేని సాంగత్యంలో నువ్వుంటా అంటే, నువ్వు స్వతహాగా అలా లేకపోయినప్పటికీ కూడా, నీ చుట్టుపక్క ఉన్న వాళ్ళ ప్రభావం నీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఒక మంచివాడి ప్రభావం చుట్టూ 100 మంది ఉన్న వాళ్ళ మీద పడుతుందో లేదో తెలీదు గానీ, ఆ 100 మందిలో కాస్త ఏవైతే వికారాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే, ఈ ఒక్కడిని కూడా మార్చేసేలాగా ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఒకసారి ఒక గురువు తన శిష్యుడిని తీసుకొని వెళ్తున్నాడు. వెళ్ళే దారిలో కూడా వాళ్ళకి చక్కగా ఏవైతే సత్సంబంధాలు ఉంటాయో, ఇట్లా కొన్ని కొన్ని సద్గుణాల గురించి ఆ శిష్యులకి చెప్పుకుంటూ, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఈయన పాపం ఈయన చెప్తున్నాడు, చెప్తున్నారు గానీ వాళ్ళకది అర్థం కావట్లేదు. ఇంకా అంతలాగా పట్టు దాని మీద రాలేదు. అయితే ఇలా ఎంత చెప్పినా సరే వాళ్ళు గ్రహించలేరని ఈ గురువు ఏం చేస్తాడు అంటే, వాళ్ళు వెళ్ళే దారిలో గులాబీ తోట. అయితే వెంటనే ఒక శిష్యుని పిలిచి, "ఆ గులాబీ చెట్టు కిందున్న ఆ మట్టిని తీసుకురా" అంటాడు. తీసుకొనొస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత దాని వాసన చూసి చెప్పు, అది ఏం వాసనొస్తుంది అంటాడు. ఆ మట్టి వాసన చూస్తే అది గులాబీ పువ్వు వాసనొస్తుంది. అయితే మట్టి గులాబీ పువ్వు వాసన రావటం ఏంటి గురువుగారు అంటే, ఆయన మళ్ళీ దీనికి స్పష్టత ఇస్తూ వాళ్ళ శిష్యులకి ఇలా చెప్తున్నాడు. అంటే గులాబీ చెట్టు ఎప్పటికీ అలాగే ఉండిపోతుందా పువ్వు అంటే లేదు.
ఒక 3 రోజులు అయిన తర్వాత ఏమో నేను తెంపినా, తెంపకపోయినా రేఖలు పడిపోతూ ఉంటాయి. ఆ రేఖలు మళ్ళీ అక్కడే పడుతూ ఉంటాయి. ఇలా ఆ మట్టి ఆ వాసను గ్రహిస్తుంది. ఇలా గ్రహించడం ద్వారా ఆ మట్టికి కూడా ఆ గులాబీ పువ్వు వాసనే వస్తుంది. అందుకే ఇక్కడ ఒక సత్సంగత్వం అంటే నీకు స్వతహాగా అలా ఉండే లక్షణం లేకపోయినప్పటికీ కూడా అట్లా సుగుణాలు ఉన్న వాళ్ళ దగ్గరికి, సత్కర్మలు చేసే వాళ్ళ దగ్గరికి, సదా ఆచరించే వాళ్ళ దగ్గరికి నేను ఎప్పుడైతే వెళుతూ ఉంటానో ఆ వాసనల కారణంగా నాలో మార్పు వస్తుంది. అందుకే సత్సంగత్వం. ముందు ఈ శరీరాన్ని అక్కడ తీసుకెళ్ళటం అలవాటు చేయాలి. ఇలా వెళ్ళిన తర్వాత ఆ వాసనల కారణంగా, ఆ సంపర్క కారణంగా, ఆ దర్శన కారణంగా, ఆ వినటం కారణంగా మెల్లగా నాలో వికారాలు ఏమిటి, సుగుణాలు ఏమిటి అన్నది నాకు అర్థమవుతూ ఉంటుంది. కొన్ని అప్పుడు నేను సుగుణాలు పెంచుకుంటూ, దుర్గుణాలు తొలగించుకుంటూ ఉంటాను. అందుకే ఇక్కడ అసురీ స్వభావాలు అన్నవి ఒక్కటున్నా చాలు. ఆ మడ్డి అన్నది అంతలాగా మొత్తం వ్యాపింప చేస్తుంది. ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఇంతే మొదలవుతుంది. అది ఏమవుతుంది క్రమేణా దాన్ని నేను సరిగ్గా సరైన టైంలో నేను అక్కడ దానికి మందు వేయకుండా దాన్ని నేను చక్కగా గమనించుకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది స్ప్రెడ్ అయిపోతుంది. పైగా ఒక్కొక్కసారి స్ప్రెడ్ అవ్వటానికి కూడా నాకు అంత టైం కూడా ఇవ్వదు. తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. వ్యాపించిపోతూ ఉంటుంది. ఆ తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో మనం గనక జాగ్రత్తగా లేకపోతే నేను తర్వాత ఎంత జాగ్రత్త తీసుకున్నా దాన్ని తొలగించుకోలేని స్థితిలో ఉంటాను. అందుకు గమనించుకోవాలి ఎవరిని వాళ్ళే. దీంతో భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 6th శ్లోక సంపూర్ణం.